బేసిక్గా సునామీ వచ్చే ముందు వాతావరణం కొన్ని హెచ్చరికలు చేస్తుంది. ఏంటంటే నేను వస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి, ఒక్కొక్కటి షేపులు షేక్ అయిపోతాయని చెప్పి వాతావరణం ముందే జాగ్రత్త పడమని మనకు చెప్తుంది. అలా ఎలాంటి హెచ్చరిక లేకుండా ఒక సునామీ సడన్గా రావడం జరిగింది. అదే మన ప్రభాస్ గారు నడిచిన ఫౌజీ సినిమా నుంచి ఫైనల్గా పోస్టర్ అయితే వచ్చింది. సో ఈ వీడియోలో ఆ పోస్టర్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. సో ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే. సో ఫౌజీ ఏ ప్యాటర్న్లో రూపొందుతుందో మనందరికీ తెలుసు. 1947 ముందు ఏదైతే ప్యాట్రియాటిక్ ఉంటుందో ఆ మూమెంట్లోనే ఈ సినిమా కూడా రూపొందడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఈరోజు టీజర్ రావాలి, కానీ కొన్ని సమస్యల వల్ల టీజర్ అయితే రాలేదు. ఈ పోస్టర్ని కూడా నిన్నటి నుంచి డిజైన్ చేయడం జరిగింది. సడన్గా దీన్ని వదిలేయడం జరిగింది. కానీ సడన్గా వదిలినా కానీ ఆ పోస్టర్ చూస్తుంటే అబ్బా, నిజంగా ప్రభాస్ 7 సంవత్సరాల తర్వాత తన ప్రొఫైల్ని మార్చాడు అంటే దీనికోసమే మార్చడం జరిగింది. బేసిక్గా మనమందరము ప్రభాస్ గారి ప్రజెంట్ ఏవైతే ఫ్యూచర్లో రాబోయే సినిమాలు ఉన్నాయో, జెన్యున్గా చెప్పాలంటే మనం ఎక్కువగా మాట్లాడుకునే సినిమాలు స్పిరిట్ గురించి మాట్లాడుకుంటాం, కల్కి గురించి మాట్లాడుకుంటాం, పార్ట్ 2 గురించి, అలాగే సలార్ పార్ట్ 2 గురించి కూడా మాట్లాడుకుంటాం. ఈ అన్ని సినిమాల్లో ఫౌజీ గురించి బేసిక్గా మనం చాలా తక్కువగా మాట్లాడుకుంటాం. ఫౌజీ గురించి చాలా తక్కువగా మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే డైరెక్టర్ హను రఘుపూడి కావడం. కానీ ఇందులో ఏదైతే కుక్ చేయబోతున్నారో మన ఎక్స్పెక్టేషన్స్ కూడా అందలేకపోయే లెవెల్లో ఉన్నాయి. మీరు ఒక్కసారి పోస్టర్, బేసిక్గా ఈ ఫౌజీ సినిమా గురించి నేను ఒక 3 months 4 months దీని స్టోరీని ఎక్స్పెక్ట్ చేస్తూ కూడా ఒక వీడియో మన ఛానల్లో చేయడం జరిగింది, ఉంటుంది. అందులో మనం సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడడం జరిగింది, ఇంకా హిట్లర్ గురించి మాట్లాడడం జరిగింది. అది ఇంకా కన్ఫర్మేషన్ లేదు, బట్ హిట్లర్ గురించి కూడా మాట్లాడడం జరిగింది, మన ప్రభాస్ గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో ఏంటంటే ప్రభాస్ గారు ఇందులో ఒక ఫౌజీగా కనిపిస్తున్నారు, అది డేంజరస్, చాలా బ్రూటల్గా కనిపించబోతున్నాయి. ఐ థింక్ ప్రభాస్ గారి చెప్తున్నాను కదా, ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో, రాబోతున్న సినిమాల్లో కూడా ఐ థింక్ మోస్ట్ బ్రూటల్ సినిమా ఇదే అనిపిస్తుంది. ఆ పోస్టర్ని మనం చూస్తుంటే అది రీసెంట్గానే చార్మినార్ దగ్గర షూటింగ్ షెడ్యూల్ అయితే జరిగింది. ఒక 3-4 weeks ముందు జరిగింది అది, ఆ షెడ్యూల్ అనేది. సో ప్రభాస్ గారు ధోతిలో కనిపిస్తున్నారు, కింద నుంచి మీ దాకా పూర్తిగా బ్లడ్తో నిండిపోవడం జరిగింది. ఈ చేతిలో ఆ చేతిలో 2 పిస్టల్స్ ఉన్నాయి, వెనకాల చార్మినార్ బ్యాక్గ్రౌండ్ ఉంది, పక్కన బిల్డింగ్స్ అన్నీ తగలబడుతున్నాయి, కింద చాలా డెడ్ బాల్స్ ఉన్నాయి. పూర్తి బెటాలియన్ని ఒక్కడే ఎదుర్కొన్నట్టు ఆ పోస్టర్లో మనకు కనిపిస్తుంది. అండ్ ఆపోజిట్లో వెనకాల మన మహాత్మా గాంధీ గారు నడుచుకుంటూ వెళ్తున్నట్టు అనుపమ్ ఖేర్ క్యారెక్టర్ని ప్లే చేయడం జరిగింది. అప్పుడు కూడా నేను ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది, అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో ఉన్నాడని చెప్పి. సో అనుపమ్ ఖేర్ గాంధీ గారి పాత్రలో ఆయన ఉన్నాడు. ఆయన అటు సైడ్ నడుచుకుంటూ వెళ్తున్నాడు, ప్రభాస్ గారు ఇటు సైడ్ వస్తున్నారు. బట్ ఫేస్ అనేది ఇంకా చూపించలేదు. చెప్తున్నాను కదా ఎందుకు చూపించలేదు అంటే, బేసిక్గా ఈరోజు టీజర్ రావాలి, పోస్టర్ని సడన్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ చెప్తున్నాను కదా, సునామీ వచ్చే ముందు హెచ్చరిక ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జారీ చేయడం జరిగింది. సో పోస్టర్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, ఐ థింక్ ప్రభాస్ గారి బర్త్డే వస్తుంది కాబట్టి ప్రభాస్ గారి బర్త్డే రోజు ఏకంగా పోస్టర్ కాదు, కంప్లీట్గా ఒక టీజర్ని రిలీజ్ చేయబోతున్నారు ప్రభాస్ గారి బర్త్డే రోజు. సో ఏంటంటే మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫౌజీ సినిమా అనేది December 3వ తారీఖున వస్తుంది. అది కూడా బేసిక్గా మేకర్స్కి ఇష్టం లేదు, డైరెక్టర్కి ఇష్టం లేదు, ప్రభాస్ గారికి కూడా ఇష్టం లేదు. ఆ పర్టికులర్గా ఆ డేట్లో అది ఫోర్స్ఫుల్గా చూజ్ చేసుకున్న డేట్. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఆల్రెడీ ఒక డీల్ కుదుర్చుకోవడం జరిగింది కాబట్టి, బై ఛాన్స్ ఆ December 3వ తారీఖు వెళ్ళిపోతే మళ్ళీ దాదాపుగా 10-20% లాస్ అయిపోవడం జరుగుతుంది. సో దానికోసం అని చెప్పి చాలా ఫాస్ట్గా డిఫరెంట్ ప్లేసెస్లో షూటింగ్ అయితే జరుగుతుంది. కానీ December 3వ తారీఖు కాకుండా December 4వ తారీఖున శ్రద్ధా కపూర్ ఈతా సినిమా వస్తుంది. ఈతా సినిమా ట్రైలర్ చూడడం జరిగింది, చాలా బాగుంది. ఈతా సినిమా ట్రైలర్ వస్తుంది, ఈతా సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే అక్షయ్ కుమార్ ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఇంకొక సినిమా రిలీజ్ అవుతుంది. ఆ 4వ తారీఖులోనే బాలీవుడ్ నుంచి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 1 week 2 weeks గ్యాప్లో మళ్ళీ డూమ్స్డే రిలీజ్ అవుతుంది, జుమాంజీ రిలీజ్ అవుతుంది, మళ్ళీ కింగ్ రిలీజ్ అవుతుంది. సో మల్టిపుల్ మూవీస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా నాకు తెలిసి వీళ్ళందరూ సైడ్ అయిపోతారు. ఒక్కసారి కానీ ఫౌజీ నుంచి ఒక టీజర్ బయట పడిందా, ఫౌజీ నిజంగా మనం అనుకుంటున్నాం చాలా చిన్న సినిమా అనుకుంటున్నాం, కానీ చాలా పెద్దది. 7 సంవత్సరాల తర్వాత ప్రభాస్ ఆ డీపీ మార్చాడంటే ఆ సినిమా మీద ప్రభాస్కి ఎంత నమ్మకం ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. ఎంత బ్రూటల్ యాక్షన్ ఉండబోతుందో అర్థం చేసుకోండి. వచ్చిన ప్రతి పోస్టర్లో కూడా చాలా బ్రూటల్గా చూపించడం జరుగుతుంది. లాస్ట్ టైం వచ్చిన ఫోటో కూడా చాలా బ్రూటల్గా చూపించడం జరిగింది. చుట్టుముట్టు డెడ్ బాడీస్ ఉన్నాయి, మధ్యలో ప్రభాస్ గారు కూర్చొని ఉన్నారు.
సో ఏంటంటే పోస్టర్ మాత్రం నిజంగా ఎక్సలెంట్గా వేరే లెవెల్లో ఉంది. ధోతితో ఆల్రెడీ మనం ప్రభాస్ గారిని చూడడం జరిగింది. మిర్చి సినిమాలో ఆ ధోతితో ఒక ఫైట్ ఉంటుంది కదా ఇలా కట్టుకొని. బట్ ఇది ఒక డిఫరెంట్ కాబట్టి ఇది ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉండబోతుంది. సో చెప్తున్నాం ప్రభాస్ గారి సినిమాల్లో మనం మిగతా సినిమాల గురించే మాట్లాడుకుంటున్నాం కానీ ఫౌజీ గురించి ఎక్కువగా మాట్లాడుకోలేదు. బట్ ఖచ్చితంగా ఒక్కసారి కానీ టీజర్ లోడ్ అయిందా, ఎవరెవరైతే ప్రభాస్ గారి వెనకాల అంటే నెక్స్ట్ డేనే రిలీజ్ అయిద్దామని చెప్పి సిద్ధంగా ప్లాన్ చేసుకొని కూర్చున్నారో అందరూ కూడా పక్కకు సైడ్ అయిపోతారు, అందరూ కూడా జరిగిపోతారు. సో ఫౌజీ సినిమాకి సంబంధించిన పోస్టర్ నాకైతే చాలా బాగా అనిపించింది. మరి మీకే విధంగా అనిపించింది ఫౌజీ సినిమాకి సంబంధించిన పోస్టర్ అనేది? మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా మన వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడత